నూతన సంవత్సరంలో నీకు అనేక మేలులు జరగాలంటే ఇది గుర్తుపెట్టుకో. ఒక భక్తుడు రాసిన ప్రశ్నలే నేను అడుగుతున్నాను జాగ్రత్తగా. ఈ ప్రశ్న మీ దగ్గర సమాధానం లేకపోతే ఆ ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేసి క్షమాపణ అడగండి. రాసిన ప్రశ్నలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. గతించిన ఈ సంవత్సరంలో నేను ఏదైనా రహస్యమైన పాపాన్ని చేసిన నేను తండ్రి ఒప్పుకోక సాకులు చెప్పుకుంటూ తిరుగుతున్నానని నీకు ఏదన్నా అనిపిస్తే ఒప్పుకో. ఈరోజే ఒప్పుకో. రహస్యంగా పాపాన్ని చేశాను నీకు అనిపిస్తే దేవుని దగ్గర ఒప్పుకో. ఈ క్షమించే దేవుడు దినమల్లా చేతులు చాచి పిలుస్తున్నాడని ఆయన లోకు కట్టకుండా ఒప్పుకో. కుటుంబంలో నమ్మకంగా లేవేమో, స్నేహంలో నమ్మకంగా లేవేమో, దేవుని సంఘంలో నమ్మకంగా లేవేమో, చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా ఏదో సాకులు చెప్పుకుంటూ తిరుగుతున్నావేమో. ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంటే దేవుని స్తుతించు. సమాధానం లేకపోతే నిజమే తండ్రి, గతించిన ఏడాది నేను పాపం చేశాను, ఒప్పుకోకుండా వాటిని కప్పుకుని తిరుగుతున్నాను నీకు అనిపిస్తే మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు, కానీ ఆయన దగ్గర ఒప్పుకో. రెండవది, నా దేహాన్ని నా మనస్సును అపవిత్రపరచుకోవడం ద్వారా పరిశుద్ధాత్ముడిని గతించిన ఏడాదిని నేను దుఃఖపరిచానని నీకు అనిపిస్తే, ఆత్మదేవుడు నన్ను బట్టి దుఃఖపడ్డాడు నీకు ఏ రోజన్నా అనిపిస్తే, ఈ చివరంతంలో ఒప్పుకో ఆయన దగ్గర. ఆత్మదేవాన్ని నేను దుఃఖపరిచాను, నువ్వు నాలో ఉండి ఎంత నన్ను గద్దించినా కాని పనే నేను జరిగించాను నీకు అనిపిస్తే, నీ మనస్సాక్షి పనిచేస్తే అది బండ కాదు మాంసపు హృదయమే అని నీకు అనిపిస్తే, ఆ ఆత్మదేవుని దగ్గర కన్నీరు గారుస్తాడు. దేవా, గతించిన ఏడాది నేను నేర్పించాను అని. పరిశుద్ధాత్మని దుఃఖపరిచాను నీకు అనిపిస్తే ఆ పరిశుద్ధాత్మని క్షమాపణ అడుగు. మరొకటి, బైబిల్ చదువుతాను మాట ఇచ్చాను ప్రవ్వా, ఏడాదంతా ముగిసిపోయింది కానీ నేను ఎక్కడ బైబిల్ చదవలేదు తండ్రి. ఒకే ఒక్క రోజు చదివి 2 రోజులు చదివి బైబిల్ చదివే విధానమే పక్కన పడేశాను ప్రవ్వా. నువ్వంటే భయం లేని తనం నాకు, నీ మాట అంటే గౌరవం లేని తనం నాకు, నువ్వంటే రెక్లెస్ ప్రవ్వా అని బైబిల్ చదవకుండా నువ్వు ఉంటే ఈ ప్రశ్న నీలో సూటిగా నేను ప్రశ్నిస్తే, నిజమే ప్రవ్వా నీ గ్రంథాన్ని నేను చదవలేకపోయాను, ఒక్క క్షణం కూడా నేను చదవలేకపోయాను నీకు అనిపిస్తే క్షమాపణ అడుగు. వాక్య పఠనాన్ని, ప్రార్థనా జీవితాన్ని వినబడుతున్నాయి, కనబడుతున్నాయి, జరుగుతున్నాయని తెలిసినా కావాలనే ఏదో ఒక వంక చెప్పుకొని మానేసావేమో. ఎన్నిసార్లు దేవుని యొక్క సహవాసాన్ని మానేయడానికి ఎన్ని వంకలు పెట్టుకున్నావో అది నీ మనస్సాక్షికి నీకు తెలిస్తే, గద్దింపు నీకు తెలిస్తే ఒప్పుకో. ఏదైనా విషయంలో దేవుడు ప్రసంగం ద్వారానో, వ్యక్తి ద్వారానో, స్నేహితుల ద్వారానో నీ ముఖం మీద మాట్లాడినట్టే అది నువ్వే చేసావని ఆ పులిపేట మీద నిలబడి దేవుడు నిన్ను అడుగుతుంటే ఆ రోజు నిజమే అని నీకు ఒప్పింపబడుతున్న ఆ హృదయాన్ని కఠినంగా మార్చేసుకుని ఒప్పుకోకుండా ఆ రోజు వెళ్ళిపోయేవేమో. అలాంటి గద్దెంపు ఇంకా ఈ రోజుకి నీకు గుర్తుందేమో. ఒప్పుకో. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నిన్ను ఒప్పుకో. అవును తండ్రి, ఫలానా రోజు ఫలానా ప్రసంగంలో ఫలానా సువార్తికుడు ద్వారా నన్ను అడిగావు, నా పాపాన్ని ముఖాముఖిగా నా ముఖం మీద పెట్టి అడిగావు. ఆ రోజు నేను ఒప్పుకోకుండా కఠినపరుచుకుని వెళ్ళిపోయాను ప్రవ్వా, నాకు గుర్తొస్తుంది ప్రవ్వా అనుకుంటే ఈరోజు ఆయన దగ్గర ఒప్పుకో. ఎవరి దగ్గర ఒప్పుకోకపోయినా చాలకి ఈ సంవత్సరం అంతా ఆయన దగ్గర మనం ఒప్పుకోకుండా తిరిగవని నీకు అనిపిస్తే ఆయన దగ్గర ఒప్పుకో. మరో ప్రశ్న, నా జీవిత భాగస్వామికి నేను నమ్మకంగా లేకపోతున్నాను, నా భర్తకి నేను నమ్మకంగా లేకుండానే ఆయన కళ్ళు కప్పు తిరుగుతున్నాను ఎవరికైనా మీకు అనిపిస్తే ఈ రోజుకి నీ భర్త కళ్ళ పడకుండా ఆ పాపాన్ని దేవుడు దాసి ఇంకా నిన్ను ఉంచాడు అంటే జాగ్రత్త, ఒప్పుకో. నీ భార్య కళ్ళు కప్పి ఇప్పటికీ నమ్మకం లేని పనులు చేస్తూ తన మీద భయంకరమైన నెపాలు మోపుతూ తననే నిందిస్తూ తిరుగుతున్నావేమో. నమ్మొచ్చిన భార్యను మోసం చేస్తున్నావేమో. ఈ రోజుకి నీ భార్య కంటకి నీ పాపం కనబడకుండా దేవుడు నిన్ను కాపాడాడు అంటే నీకు ఇంకా క్షమాపణ అడిగే సమయం ఉందని ఒప్పుకో. భర్తను మోసం చేసిందనవైతే దేవా నన్ను క్షమించి ప్రభువా అని దేవుణ్ణి క్షమాపణ అడుగు. భార్యను మోసం చేసిన వాడవైతే భార్య నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు, నా భార్యను మోసం చేశానని క్షమాపణ అడుగు. మరో ప్రశ్న, ఉద్యోగమని, సంపాదనని, పనులని, ఆదాయాలని, అందరి వలె నేను అందలా లెక్కాలని సమయాన్ని కూడా కుటుంబంతో గడపకుండా, పిల్లలతో గడపకుండా సంపాదన మాయలోనే పరిగెడుతున్నాను అని నీకు అనిపిస్తే, నీకు ఇచ్చిన బహుమానాలతో నువ్వు టైం గడపట్లేదని నీకు అనిపిస్తే
నా పిల్లలను తండ్రి నేను సరిగా చూడలేకపోతున్నాను ఒప్పుకో. నా పిల్లలతో నేను టైం గడపలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించి ప్రభా అని ఒప్పుకో. మరో ప్రశ్న, నా వల్లే పలానా రోజు మా ఇంట్లో అలజడి రేగింది, నా వల్లే మా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారి పాడైపోయింది, నా వల్లే మా ఇంట్లో, మా కుటుంబంలో, మా బంధువర్గంలో వినగోడని నష్టాలు జరిగిపోయాయని ఏదన్నా తప్పు నీ వల్ల కుటుంబంలో కానీ బంధువర్గంలో కానీ జరిగినట్టు నీకు అనిపిస్తే ఒప్పుకో. ఈరోజే దేవుడు నేను అడుగుతున్నాడు, ఒప్పుకొని ప్రాయతపడి కడిగేసుకో. మరో ప్రశ్న, నా ఇరుగు పొరుగు వారి రక్షణ విషయంలో నేను ఏం పట్టిపట్టినట్టున్నాను ప్రవ్వా, నా రక్షణ జీవితాన్ని కూడా నేను ఏం పట్టించుకోవట్లేదు ప్రవ్వా. నా రక్షణ జీవితం నాకే పట్టలేనప్పుడు నేను పొరుగు వారిని ఎలా పట్టించుకోగలను ప్రవ్వా అని నీకు అనిపిస్తే, ఇతరుల పట్ల నాకు భారం లేదు, కన్నీరు లేదు, నా కళ్ళ ఎదుట అనేక యవనస్తులు కుటుంబాలు పతనమైపోతున్నా నా గుండెకి ఏం అవ్వట్లేదు ప్రవ్వా నీకు అనిపిస్తే, నాకు జాలిపడి ఆత్మను రక్షించే భారాన్ని నాకు ఇవ్వు ప్రవ్వా, ఇతరులు రక్షింపబడాలన్నా ఆ ప్రేరణ నాకు దయచే ప్రవ్వా నీకు అనిపిస్తే ఆ ఒప్పుకో. ఆ దేవుడు నీకు తగిన ప్రేరణ ఇస్తాడు, ఆత్మదేవుని కార్యాన్ని నీకు జరిగిస్తాడు. ఇతరుల రక్షణ కోరుకోవడం నా జీవితానికి, నా ఆత్మీయతకు మంచిది అని నీకు అర్థమైతే ఇతరుల బాగుని కొరకు కోరుకో. మరో ప్రశ్న, ఎవరైనాను అనారోగ్యంతో ఉన్నారని నీకు తెలిసినా, ఎవరైనాను నష్టాలు కష్టాల్లో ఊగిపోతున్నారని నీకు తెలిసినా పట్టించుకోలేనట్టు ఉన్నావేమో ఒప్పుకో. నాకు కాదులే, నా కుటుంబానికి ఏం అవ్వలేదే అనుకుంటున్నావేమో. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా పిల్లలతో ఆరోగ్యంగా ఉన్నారు, నా భార్య ఆరోగ్యంగా ఉందనుకుంటున్నావేమో. ఎదుటి వాళ్ళ అనారోగ్య సమస్యలు నీ కళ్ళ ముందు కనబడుతున్నా నువ్వు పట్టించుకోవట్లేదేమో. గుర్తు చేసుకో, దేవా నాకు ఎందుకు చూపిస్తున్నావు ప్రభా, నేను చేయాల్సింది ఏంటని ఒకసారి ఆయన అడుగు. నీ గుప్పెళ్ళు ఎలా విప్పాలో ఆయనక నీకు తెలియజేస్తాడు. మరో ముఖ్యమైన విషయం, ఈ ఏడాదిలో చాలాసార్లు నోరు జారాను ప్రభువా. ఈ ఏడాదిలో చాలాసార్లు తండ్రి కాని మాటలు నా నోటంట వచ్చాయి తండ్రి. ఈ ఏడాదిలో అనేకమైన మాటలు అసలు మీ ఎదుట నేను ఏమాత్రం పలకగొన్న మాటలు నేను పలికాను ప్రభువా అని నీకు అనిపిస్తే, ఆ నోరిచ్చిన వాడు ఈరోజు అడుగుతున్నాడు, ఒప్పుకో. కాని మాటలు నా నోటు వచ్చాయి ప్రభువా, అబద్ధాలు ఆడాను, అతిశయంగా మాట్లాడాను, నోరు జారి మాట్లాడాను, గొప్పగా మాట్లాడాను, గర్వంగా మాట్లాడాను. ఈ మాట అంటే బాధపడతారని తెలుసు కూడా గాయపరిచే మాటలు మాట్లాడాను అని నీకు అనిపిస్తే ఒప్పుకో. ఈ సంవత్సరం అంతంలో అన్నిటినీ కడిగేసుకో, దేవుని దగ్గర ఒప్పుకో. క్షమించే దేవుడు దినమెల్లా చేతులు దాచి పిలుస్తున్నాడు, ఒకసారి అడుగు. నోరు జారిన మాటలు ఎన్నో ఉన్నాయి ప్రభు, అబద్ధాలు అన్ని సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభు, అతిశయంగా మాట్లాడి ఎన్నో సందర్భాలు ఉన్నాయి ప్రభు. నా ఉద్యోగంలో, నా పనిలో సక్రమంగా ఏ రోజు లేని ప్రభు అని నీకు అనిపిస్తే, జీతం తీసుకున్న నేను తండ్రి న్యాయంగా నేను పని చేయలేదని నీకు అనిపిస్తే, ఆ యజమానుల కొరకు నీ కొరకు క్షమాపణ అడుగు. నన్ను క్షమించి ప్రభువా, నా జీతానికి తగిన పని నేను చేయట్లేదని. అధికారుల గురించి, నీకన్నా ఉన్నతమైన వ్యక్తుల గురించి పుకార్లు సాడీలు చెబుతూ తిరుగుతున్నావేమో, వ్యక్తుల మధ్య పొలలు పెడుతూ మాట్లాడుతున్నావేమో, స్నేహాన్ని నిలగొట్టే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావేమో. అరే ఈ మాట అంటే వీళ్ళు విడిపోతారు, ఈ మాట అంటే సంఘాలు పాడవుతాయని నీకు తెలుసు కూడా రహస్యంగా ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెబుతున్నావేమో. ఏ సాడీలు, ఏ పుకార్లు పుట్టిస్తున్నావో జాగ్రత్త. నీ నోట మాటను, ప్రతి మాటను దేవుళ్ళు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. నీకన్నా చిన్నవారి గురించి అమర్యాదగా ప్రవర్తిస్తున్నావేమో, నీకన్నా చిన్నవారి మీద అజమాయిషీ చేస్తున్నావేమో, జాగ్రత్త. దేవుడు నేను లెక్క అడుగుతాడు, జాగ్రత్త. డబ్బు పట్ల, వస్తువుల పట్ల, వాహనాల పట్ల ఎప్పుడు లేనంత వాంఛ నీకు పెరిగిపోయిందేమో. వస్త్ర అలంకరణలో విపరీతంగా మించిపోయే ధోరణి నీకు అలవాటు అయిపోయిందేమో. ఒప్పుకో. నిజమే తండ్రి, డబ్బు పిచ్చి పట్టింది, వాహనాలు పిచ్చి పట్టింది, వాంఛ పెరిగిపోయింది. మంచి చెబుతున్న వారి మీద కూడా తండ్రి నేనే తిరగబడుతున్నాను నీకు అనిపిస్తే ఒప్పుకో. ఎవరికన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నావేమో, నువ్వు ఇస్తావని ఎదురు చూస్తున్నారేమో. వాళ్ళ కష్టాన్ని నీ జేబీలో, వాళ్ళ కష్టాన్ని నీ యొక్క స్థలాల్లో, వాళ్ళ కష్టాన్ని నీ గుప్పెట్లో పట్టుకుని ఉన్నావేమో. వాళ్ళ కష్టం నీ నుంచి దేవునికి మొరపెడుతుందేమో, జాగ్రత్త. వారికి ఇవ్వాల్సిన పన్ను, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఏమన్నుంటే ఇచ్చేయి. ఎదుటి వారి డబ్బు నీ జీవితానికి శ్రేయస్కరం కాదని నీకు అర్థమైతే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేయి. ఏ విషయంలో తండ్రి మేము ఎదుటి వారికి రుణస్తులుగా ఉండకూడదని ఆ దేవుడు నీ రోజు అడుగు. ప్రభువా
నేను ఇచ్చేయాలి తండ్రి, వారి రుణములు నేను తీర్చేయాలి, నువ్వు అడుగు. నీ నీతికి తగిన ఫలములు దేవుడు అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ప్రభుత్వాన్ని, కుటుంబాన్ని, సంఘాన్ని, సహవాసాన్ని ఏ ఏ విషయాల్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నావో వాటన్నిటి విషయంలో ఏమైనా మోసంగా వ్యవహరిస్తున్నావేమో జాగ్రత్త. సహనాన్ని కోల్పోతున్నావేమో, నిర్లక్ష్యం ఎక్కువైపోయిందేమో, తోటి విశ్వాసం మీద ఎవరి మీదైనా కావాలనే కష్టం పెడుతున్నావేమో, కావాలనే నెపాలు మోపుతున్నావేమో, ఎలా వాళ్ళని చెడ్డోళ్ళని చేసి నీకు నువ్వే మంచోడని ఎలా నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావేమో, తోటి విశ్వాసుల మీద ఎవరి మీదైనా కొత్త కారణాలు ఏమైనా చూపిస్తున్నాయేమో జాగ్రత్త. మరో ప్రశ్న ముగిస్తున్నాను. ఇంత అవకాశం ఉన్నా, ఇంత సౌలభ్యం ఉన్నా, ఇంత నేరుగా దేవుడు నేను అడుగుతున్నా, ఈ రోజుకి నీకు సమాధాన పడాలన్న మనసు నీకు రావట్లేదేమో. ఎంత కఠినంగా ఉన్నానేంటి ప్రభువా నీకు అనిపించట్లేదేమో. సువార్త పని, నీ పని, నీ చిత్తమని నాకు వినబడుతున్నా నా మనసు ఏమాత్రం కదలట్లేదు. ఇలాంటి కఠినమైన హృదయం ఉంది ఏంటి ప్రభువా అని నీకు అనిపిస్తే ఈరోజే ఒప్పుకో. దేవా, ఈ హృదయాన్ని తీసి నా హృదయాన్ని మార్చి ప్రభువా, చాలు ప్రభువా, నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు గతించిపోయా, నన్ను మార్చి ప్రభువా అని అడుగు. నశించుచున్న ఆత్మల కోసం ఆక్రందన నాకు ఇవ్వు ప్రభువా. తప్పకుండా వారి కొరకు ప్రార్థించే ప్రార్థన జీవితం నాకు ఇవ్వు ప్రభువా. పేదలకు, బాధితులకు సహాయపడే విషయంలో అలక్ష్యం లేక, నిర్లక్ష్యం లేక వాళ్ళ కొరకు నిలబడేంత సత్తువు కలిగిన సమృద్ధిని నా చేతుల్లో పెట్టు ప్రభువా. గుప్పులు లిప్పి వాళ్ళ జీవితాలు బాగుంటే ఆనందపడేంత మంచి మనసు నాకు దయచే ప్రభువా అని అడుగు. కొద్ది నిమిషాల్లో పూర్తిగా నూతన జీవితంలోకి మనం వెళ్ళిపోతున్నాం. యథార్థత, పశ్చాత్తాపం, క్షమాపణ ఏది లేకుండా అడుగులు పెడితే గతించినది పాత సంవత్సరం అని ఎలాగైతే అంటున్నామో, ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఇంకా పాత మనిషివైన మర్చిపోకు. ఈ ప్రశ్నలకు ఏ సమాధానం ఒప్పుకోకపోతే పేరుకు కొత్త సంవత్సరం ఏమో కానీ నువ్వు ఇంకా పాతోడివే, నువ్వు మారలేదు.